19వ కీర్తన భాగంలో మనం ఏం చూస్తున్నాం అంటే మొదటి వచనం నుంచి 6 వచనాలు చూసినప్పుడు అక్కడ మనకి ఏం కనబడుతుందంటే సూర్యుడి గురించినటువంటి విషయాలు, ప్రకృతి గురించిన కొన్ని విషయాలు అక్కడ చూస్తున్నాం. దాని తర్వాత 7 నుంచి కింది వచనాలు 13 వరకు చూసినట్లయితే ఆ వాక్యమును గురించి 14 వరకు కూడా చూస్తుంది. మనం వాక్యమును గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో ఏముందంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశము దేవుని మహిమను వివరించున్నది. ఎలా చూడండి, కిందనే ఇంకొక మాట ఉందంటే 3లో వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. అయినా మరి ఎలా వివరించుచున్నవి కదండి. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను వివరించుచున్నవంట, వివరించుతున్నాయి దేవుని మహిమను. ఎలా మరి వాటికి కింద చూస్తేనే వాటికి భాష లేదు, నిజమే కదా, వాటికి ఏమి ఆర్గాన్స్ అవయాలంటే ఏం లేవు, కానీ ఎలా కదా, అది చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఆ క్రియ, అది తయారు చేసిన విధానం చూసి కదా. ఉదాహరణకి మనం ప్రపంచంలో కొన్ని వింతలు అన్నట్టుగా చూస్తాం, కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక తాజ్మహల్ కానీ ఇంకో కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు చాలా ఉన్నాయి. చూసినప్పుడు అబ్బా భలే కట్టారు అని మనం ఆటోమేటిక్గా దాన్ని చూసినప్పుడు వివరిస్తూ ఉంటాం, కట్టిన వారి గురించి, కట్టించిన వారిని గురించి కదా. అలాగే అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడం ఏదైతే ఉందో అది మనకి తెలియజేస్తుంది. అలాగే నిజంగా మనం చూసినప్పుడు ఈ ఆకాశం కానీ, ఈ నక్షత్రాలు కానీ, ఈ ప్రకృతిని చూసినప్పుడు ఆ దేవుడు మహిమ, ఆయన చేతి పనిని ఆటోమేటిక్గా మనకి తెలియదు. వావ్, దేవుడు భలే చేశాడు, నిజమే కదా. ఇక్కడ నుండి ఎన్టీఆర్ సర్కిల్ అక్కడ వరకు నడవాలంటే మన కాళ్ళని నొప్పులు వేస్తాయి. సరే పోనీ నడిచామనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నడిచామనుకోండి, సరే హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి కేరళ వెళ్ళామనుకోండి, ఎంత దూరం అనిపిస్తుంది, ఎంత ప్రయాస అలా అనిపిస్తుంది, ఎన్ని వేల కిలోమీటర్ కదా. మరి భూమి చుట్టూ ఎన్ని వేల కిలోమీటర్ ఉంది, అది ఎంత వైశాల్యం ఉన్నది కదా. అలాంటప్పుడు ఇక దేవుని మహిమ ఎలాగా అసలు దాన్ని చూసినప్పుడే మనకు ఎంత గొప్పగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రకృతి మనకు చూపిస్తూ ఉంది. సూర్యుడు తన యొక్క చెప్తూ ఉంటారు, ఒకసారి విన్నా నేను, భూమి లాంటి గ్రహాలు సూర్యునిలో కొన్ని వేల భూములు పడతాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఈ ఇల్లంతా సూర్యుడు అనుకోండి, నాకు తెలిసి ఇంతంత భూమి ఉంటుందేమో. ఈ భూమిపైనే మనం ఉన్నామంటే కదా, ఇంకా ఆ సూర్యుడు ఇంకెంత పెద్దగా ఉన్నాడో అర్థం చేసుకోండి కదా. అటువంటి భూమి మనకి అంట సూర్యుడు మనకి దేవుని యొక్క చేతి పనిని, ఆ అంతరిక్షం మొత్తం కూడా మనకి ఆయన ప్రచురం చేస్తూ ఉంది. తర్వాత రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అది ఎలా చెప్తుంది? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. నిజంగా ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నిజంగా ఒకసారి రాత్రిలో డాబా ఎక్కి పడుకున్నప్పుడు చూడొచ్చు. ఒక సూర్యుని చూడటానికే మనకి చూడలేము కాసేపటి కూడా కదా, ఆ వెలుగును మన కంటి దాకా కూడా రానియలేము, కాసేపు చూడలేము. అటువంటిది ఇక సూర్యుడి కంటే ఎన్నో రెట్లు ఇంకా పెద్దవి ఈ నక్షత్ర మండలాలు, దాంట్లో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప గ్రహాలు చాలా ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి కదా. అవన్నీ చూసినప్పుడు ఇంకా అసలు నిజంగా మనకు జ్ఞానం రావాలి. ఏంటి ఆ జ్ఞానం? దేవుడు ఉన్నాడు అని రావాలి, తెలియాలి ముందు. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని రావాలి జ్ఞానం కదా. తర్వాత ఏంటి, వాటికి భాషలు లేకపోయినా, మాటలు లేకపోయినా, స్వరము వినబడకపోయినా అవి మనకు ఎలాగ దేవుని గూర్చిన గొప్పతనాన్ని మనకు వివరిస్తున్నాయో. తర్వాత ఇక్కడ చూడండి, నాలుగో వచ్చిన కింది మాటలో, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసాను అని చెప్తా ఉంటారు. గుడారం వేయటం అంటే ఒక టెంట్ వేసి పెట్టినట్టుగా, లేదా అక్కడ ఇల్లు కట్టి పెట్టారా కదా. గుడారం అన్నప్పుడు మనం ఎలా చెప్తాం, ఈ ఇల్లు మాది అంటే అర్థం ఏంటి? గుడారం అని చెప్పగానే అంటే మొత్తం ఒక సభ్యులుగా చూస్తాం కదా, ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తాం. అప్పుడు మనం కూడా సూర్య కుటుంబం అని చెప్తూ ఉంటాం. ఇక్కడ అది మాత్రమే కాదు, కానీ గుడారం వేసినట్టే దేవుడు దానికి సూర్యుడికి ఒక కక్ష నియమించాడు, దానికంటూ ఒక పని ఒప్పచెప్పాడు. అదొక పని, దేవుని యొక్క పనిని నెరవేరుస్తుంది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎలా అంటే చూడండి, సూర్యుడు ఉదయించడం, అస్తమించడం కూడా మనకి చూస్తూ ఉంటాం
అనేక సందర్భాల్లో, ప్రతిరోజు అనేక సందర్భాలు కాదు, ప్రతిరోజు అలా చూస్తూ ఉంటాం కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే, యాక్చువల్గా అయితే కరెక్ట్గా చెప్పాలంటే సూర్యుడు ఇలా కిందికి వెళ్ళి మళ్ళీ రావడం కాదులే, కానీ మన భూమి ఇలా తిరగటం బట్టి మనకి అలా కనపడుతూ ఉంది కదా. అంటే ఇక్కడ ఏం గమనించాలంటే మనం ఒక క్రమం, ఒక కక్ష అంటే అదే కదా, ఒక క్రమం, ఒక నియమం, ఒక పద్ధతి, ఒక విధానాన్ని దేవుడు ఆ సూర్యునికి నియమించాడు. ఈ సృష్టి అంతటిని కూడా నియమించాడు. ఏ రోజు కూడా సూర్యుడు ఉదయాన్నే 10ంటికి వచ్చిన రోజులు ఉన్నాయా మనం పుట్టిన కాడి నుంచి? ఇలా ఒక రోజు వస్తున్నాగా, ఇలా ఒకరోజు రెస్ట్ తీసుకుంటా అని చెప్పి ఎప్పుడైనా లేట్ చేశాడా? లేదు. మనమైనా లేట్ అవుతాం, మనం తయారు చేసినటువంటి వస్తువులైనా లేట్ అవ్వచ్చు, కానీ వాహనాలు ఇవి, కానీ సూర్యుడు ఏదో లేట్ అవ్వలేదు కదా. తూర్పును కాకుండా పడమరన ఉదయించలేదు, దక్షిణాన ఉత్తరాన ఎప్పుడు కూడా ఆయన ఉదయించలేదు. అది సూర్యుడు ఎప్పుడు కూడా, ఆ గ్రహం ఎప్పుడు కూడా ఉదయించలేదు కదా. అంటే అంత క్రమంగా దేవుడు అలా నియమించాడు. ఇవన్నీ చూసినప్పుడు మనకి తెలియాలి, దేవుని మహిమపరచాలి. ఓ ప్రభువా, ఇంత జ్ఞానం, ఇంత గొప్ప కార్యాలు నువ్వు చేసావా అని. తర్వాత ఇంకా చూసినప్పుడు అలా మనం పోతే చూసుకుంటూ పోయినప్పుడు అతడు ఈ దిక్కు నుండి ఆకాశంన ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా సూర్యుని యొక్క వేడిని అనుభవిస్తూ ఉంది కదా. సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ శక్తి, ఆ వేడి, ఆ సూర్య కిరణాలు, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంది కదా. ప్రపంచంలో బతుకుతున్న ప్రతి జంతువు, జీవరాశి అంతా కూడా సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క క్రియ కదా, ఆ సూర్యరశ్మి ద్వారా కదా. దాన్ని బయాలజీ అంటారు కదా, గుర్తులేదు, టీచర్స్ ఉన్నారు కదా కదా. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వేడి వల్ల, ఆ సూర్యకిరణాల వల్ల ప్రకృతి అంతా కూడా మనకి జీవం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. తర్వాత ఇది అసలు ఎందుకు దేవుడు ఇంతగానంగా ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడంటే, దాని కింది వచనాలు చూసినప్పుడు 7వ వచనం కాంచి మనం చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును కదా. తర్వాత యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుడు తన వాక్యాన్ని, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, ఇదిగో ఇప్పటి వరకు మనం చూసినటువంటి సూర్యుడు చేసేటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయో అదే మాదిరిగా ఇక తన వాక్యాన్ని కూడా పోలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా. ఈరోజు మనందరికీ వెలుగేంటి? నా పాదములకు దీపము ఏంటది? ఆయన వాక్యము. దీపం ఎలాంటి సందర్భాల్లో మనం వాడతాం? వెలుగు విషయంలో, చీకటిగా ఉన్నప్పుడు కదా, అవునా? అదే నిజంగా సూర్యుడు లేకపోతే మనందరి పరిస్థితి ఏమయ్యేది? ప్రకృతి పరిస్థితి ఏంటి? విశ్వం పరిస్థితి ఏంటి కదా? ఎంత చీకటి, అంధకారం కదా. అలా దేవుడు ఎందుకు వెలుగునిచ్చాడు కదా. ఆ వెలుగులోనే మనకంతా కూడా తేటతెల్లమవుతుంది. అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా మన ప్రాణాలు ఏం చేసినా తెప్పరిల్ల చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. చీకట్లో ఉండి ఒక్కసారి కరెంట్ రాగానే అమ్మ కరెంట్ వచ్చింది అని అంతగా ఒక ఫీల్ అవుతాం కరెంట్ రాగానే కదా. అలాగే దేవుని వాక్యం కూడా అలాగా మనకి తెలియజేస్తుంది. తర్వాత అది నా ప్రాణం తెప్పరిల్ల చేయను, యెహోవా శాసనము నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. నిజమే, అవి నమ్మదగినవి. అందరం బుద్ధిహీనులమే. ఏ రకమైన బుద్ధిహీనులం? లోకపరంగానూ బుద్ధిహీనులమే. అది మాత్రం కాదు, మనం ఈ యొక్క మంచి చెడు విషయంలో కూడా బుద్ధిహీనులమే కదా. పరిశుద్ధత విషయంలో కూడా బుద్ధిహీనులుగా ఉండి పాపంలో పడిపోయిన మనందరికీ ఆ వాక్యము మనకి ఆ తేటతెల్లం చేస్తుంది. ఏది మంచి, ఏది చెడు అనేటువంటి విషయాలు మనకి తెలియజేస్తుంది. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాలను బట్టి మనకి వాక్యం తెలియజేస్తాం. అవునా కదా. ఈరోజు మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించింది ఏంటి? దేవుని వాక్యమే కదా కదా. జ్ఞానమునకు మూలమేది కదా. సమస్త జ్ఞానం కూడా అసలు నాకు తెలిసి ఇందులోనే ఉంది కదా కదా. కాబట్టి దేవుని యొక్క మాటలు, ఆయన హృదయాన్ని తెప్పరిల్లు చేస్తున్నాయని, అవి నిర్దోషమైనవని, నమ్మదగినవని, జ్ఞానం పుట్టించినవని మనం తెలుసుకుంటున్నాం. తర్వాత యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. నిజంగా మనం బాధలో, వేదనలో, ఆవేదనలో ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మాటలు మనకి ఆదరణ కలుగజేస్తున్నాయి. ఆయన మాటలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆయన మాటలు మనల్ని సంతోషపరుస్తున్నాయి. ఆయన మాటలు మనల్ని తెప్పరిల్లు చేస్తున్నాయి. ఆయన మాటలు మనకి ధైర్యాన్ని, ఓదార్పుని, అన్నిటినీ కూడా ఇచ్చేది ఆయన మాటలే, ఆయన వాక్యము కదా.
దావీదు గారు అందుకనే దేవుడిని ఆయన మాటలను ఇదిగో ఆ ప్రకృతిని గూర్చి ప్రకృతిలో జరిగేటువంటి ఈ యొక్క క్రమాన్ని చూసి ఆ సూర్యుని బట్టి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయన చేతి పనిని బట్టి ఆయన మాటలతో పోలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. తర్వాత ఇంకా అలాగ చూసుకుని పోయినప్పుడు 10వ వచనంలో అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. బంగారము కంటెను తర్వాత విస్తారమైన అంటే ఎక్కువ, మళ్ళీ ఇంకా దాంట్లో మేలిమి బంగారం కంటే కూడా కోరదగినవి. ఏంటవి? ఆయన మాటలు, ఆయన ధర్మశాస్త్ర గ్రంథము, ఆయన వాక్యము కదా. నిజంగానే అది ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఓకే, నిజంగా మనకు చెప్తే మనం తెలుసుకున్నట్లయితే నిజంగా ఆయన వాక్యము ఇలా బంగారమైన మనల్ని కాపాడకపోవచ్చు, వెండి అయినా మనల్ని కాపాడకపోవచ్చు, కానీ ఆయన మాటలే మనల్ని కాపాడాయి. చాలా కొన్ని కోట్ల విస్తారమైనటువంటి బంగారం చాలా మన దగ్గర ఉన్నా కూడా మన ప్రాణం పోయినప్పుడు ఉపయోగం ఏంటి? నరకానికి వెళ్ళాల్సిందే కదా. కానీ ఆయన మాటలు ఏం చేస్తే మనకి జీవాన్ని ఇస్తున్నాయి కదా. ఆయన మాటలే కదా మనల్ని, ఆయన మాటలే కదా సువార్త చెప్పినప్పుడే కదా, అది మాటే కదా. ఆ మాటలు వినే కదా మన రక్షణలోకి వచ్చింది, నమ్మే విశ్వసించే కదా. కాబట్టి ఆయన మాటలు మనకి ఏం చేస్తే జీవాన్ని ఇచ్చేటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం అక్కడక్కడ మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదులే, కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించును. చనిపోయేవారు కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు కూడా ఆయన మాటల చేత వాళ్ళు మరలా వాళ్ళ ఆలోచన మార్చుకుని వచ్చిన వారు ఉన్నారు. కఠినమైనటువంటి హృదయాలను కూడా వాళ్ళు వదిలేసుకొని మంచి హృదయం కలిగిన వారుగా మారినవారు ఉన్నారు. కేవలం కారణం ఏంటంటే కేవలం అవి న్యాయమైనవి, అది ఆయన మాటలు కాబట్టి. తర్వాత ఇంకా చూస్తే జుంటు తేనె దారుల కంటే కూడా అది మధురమైనవంట. మనం కూడా పాట పాడుతూ ఉంటాం, జుంటు తేనె దారుల కంటే మధురమైనది అని. తర్వాత ఇంకా చూస్తే ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు చాలా దేవుని యొక్క మాటల గురించి, ఆయన వాక్యం గురించి మనం తెలియజేస్తుంది. లాస్ట్కి చివరికొసరికి యెహోవా నా ఆశ్రయ దుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. నిజంగా ఈ ప్రార్థన అయితే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే చేయాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. లేవగానే ఫస్ట్ మనం చేయాల్సింది వేరే ఏం చేయకుండా ఇదిగో ఈ మాట దేవుడు చెప్పాలి. దేవుణ్ణి పొగుడుతూ, ఆయన గణపరుస్తూ, ఆయన నాకు ఆశ్రయ దుర్గమని, నా విమోచకుడు అనేటువంటి మాటలతో ఆయన పొగుడుతూ, ఆయన గణపరుస్తూ, ఇదిగో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. నేను ప్రతిరోజు ఈరోజు నాకు ఇచ్చినందుకు వందన, ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నా ఆలోచనలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నా పనులు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అని మనం చెప్తూ మన ఆ రోజుని మనం కొనసాగించినట్లయితే ఎంతో బాగుంటుంది, ఎంతో ధన్యత. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకృతిలో సూర్యుడికి దేవుడిచ్చినటువంటి ఒక ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని పోలుస్తూ దావీదు గారు కూడా ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, ఆయన మాటలకి విలువనిస్తూ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలే మనందరిని రక్షించినవి, అంటే ఆయన మాటలే మనకు ఆదరణ ఇస్తుంది, ఆయన మాటలే మనకు ఓదార్పు. ఇప్పటికీ మనకందరికీ ఉన్నటువంటి నిరీక్షణ కూడా ఆయన మాటలే కదా. ఆ మాటలే కదా మనకు నిరీక్షణ. దేవుడు వస్తాడు, మనం తీసుకెళ్తాడు, నిత్యత్వంలో మనం ఉంచుతాడు కదా. ఇవన్నీ ఎలా అసలు ఈరోజు మనం బతుకుతున్నాము, మన చర్చి నడుస్తుంది అంటే అందరూ సార్వత్రిక సంఘం మొత్తం నడుస్తుంది, వెళ్తుంది, ధైర్యం పుంజుకుంటుంది. ఎన్ని కష్టాలు, క్రైస్తవుల పట్ల ఎన్ని ఇబ్బందులు, ఎన్ని దాడులు, ఎలాంటి ఏమి చేసినా కూడా అందరిలో ఉన్నటువంటి నిరీక్షణ, ధైర్యము, ఈ యొక్క ఓదార్పు, ఆదరణ, అన్నిటి గల కారణం ఏంటి అని చూస్తే ఆయన వాక్యమే కదా. మనందరి జీవితాలను తెప్పరలు చేస్తుంది ఆయన మాట, ఆయన వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని కఠినమైన మన మనసులను కూడా కరిగింపజేస్తుంది. తర్వాత మోడుబారిన జీవితాలను మార్చివేస్తుంది కదా. మారా అనుభవం మధురముగా మార్చినది అంటే మనం పాటలు పాడుతూ ఉన్నాం, అంత గొప్పగా ఆయన మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని మనం స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకి జ్ఞానం కలగాలి, అవి చూసినప్పుడు మనకు ఆలోచన రావాలి, దేవుడు ఎంతో గొప్పవాడు కదా. అసలు నిజంగా అంత గొప్ప క్రియ చేయడానికి గల కారణం, ఈ ప్రకృతి చేయడానికి గల కారణం, మన కోసం మరణించడానికి గల కారణం, ఇంత వాక్యం రాయడానికి గల కారణం, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఈ బైబిల్లో ఉన్నటువంటి సమస్తము అన్నీ కూడా చూసినట్లయితే దీని అంతా కూడా కారణం ఏంటంటే
కేవలం మన పైన ఆయనకున్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ చేతనే దేవుడు మన కోసం ఇంత 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 చేస్తున్నాడు. నిజంగా అవి మనం గమనించినప్పుడు అసలు ఆయన స్తుతించడానికి, గణపరచడానికి ఆ పదాలు కూడా మనకి సరిపోవట్లేదు కదా. అంత ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనకి పిల్లలుగా ఉండేటువంటి భాగ్యాన్ని, అర్హతను, హక్కును ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం.